నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు. కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు. ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదనేది ఏం పెట్టుకోకండి. అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని.